నవ సింగరకొండ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం 150 ఏళ్ల కాలంలో దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందింది. నిర్మాణం పూర్తయిన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం పూర్తిగా మారిపోయిన అంజన్న ఆలయం 6.35 కోట్లతో రాతిముఖ మండపం నిర్మాణం 19న మహాకుంభాభిషేకం దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందిన క్షేత్రం అంజన్న వెలుగు చూసిందిలా. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం 150 ఏళ్ల కాలంలో దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందింది. స్వామి పేరిట ఎలాంటి భూములు లేవు. కేవలం దాతలు భక్తుల నుంచి వచ్చే కానుకలతో దేవాలయం అభివృద్ధి చేస్తున్నారు. సుమారు 150 సంవత్సరాల క్రితం సింగరకొండ క్షేత్రాధిపతి అయిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరిగే సమయంలో కొండ కింద చెట్ల మధ్యలో నుంచి వెలుగు కనిపించింది. భక్తులు వచ్చి చూడగా ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఉంది. అప్పటి నుంచి స్వామికి పూజలు చేయటం ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి అంకురార్పణ ఇలా. 1916 నుంచి 1918 మధ్యకాలంలో భవనాసి చెరువు నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ తనకు వచ్చిన లాభంలో కొంత భాగం వెచ్చించి దేవాలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. అన్ని సామాజిక వర్గాలు అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. 70 ఏళ్ల నుంచి ఏటా పాల్గొన శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు 3 రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు నిర్వహిస్తారు. 6.35 కోట్లతో రాతిముఖ మండపం నిర్మాణం. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం రాతిముఖ మండపాన్ని సుమారు 6.35 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం, 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం CGF నిధులకు తోడు దాతల నుంచి 2.35 కోట్ల రూపాయలు వెచ్చించి రాతిముఖ మండపాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి ఒంగోలు రూరల్ మండలం కరవదికి చెందిన నలమలపు విజయభాస్కర రెడ్డి, శ్రీదేవి దంపతులు, అద్దంకికి చెందిన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కోట శ్రీనివాస కుమార్, నాగలక్ష్మి దంపతులు, సింగరకాయకొండ మండలం చినకనుమళ్లకు చెందిన గుంజి కృష్ణారావు, రమాదేవి, కాట్రగడ్డ అనిల్ కుమార్, శ్రీవిద్య దంపతులు, తిరుపతి జిల్లా పుత్తూరు సమీపంలోని రాజుకండ్రిక వద్ద గల శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీనివాస మిల్క్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేయగా సుమారు 120 మంది భక్తులు ₹1,00,000 చొప్పున విరాళాలు అందజేశారు. ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన దాతలతో పాటు ఈ నెల 19వ తేదీ వరకు విరాళాలు ఇచ్చే దాతల పేర్లు రాతి ముఖ మండపంపై ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తిమ్మనాయుడు తెలిపారు. మహాకుంభాభిషేకం ముహూర్తం ఇదే. ఈ నెల 19వ తేదీ
ఉదయం 9:03 శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం జరగనుంది. 14 నుంచి 19వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాలకు బాపట్ల జిల్లా, పొరుగున ఉన్న పల్నాడు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. కొంగొత్తగా ఆలయ రూపురేఖలు. రాతిముఖ మండపం నిర్మాణంతో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దాతల సహకారంతో 4 వైపులా కొత్తగా రాజగోపురాలు, ఆలయ ప్రాకార మండపాలు, డార్మెటరీ హాలు, గోశాల నిర్మాణం, కోనేరు నిర్మాణం, విజయగణపతి దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, కళ్యాణ మండపం నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని ఈవో చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.